సార్దిస్ పట్టణ క్యారెక్టర్ గురించి మనము తెలుసుకుందాం ప్రియులరా. అపోస్తలుడైన యోహానుతో ప్రభువు ఈ మాటలు చెప్పినప్పుడు పురాతన సార్దిస్ పట్టణము మంచి రోజులు చూసింది, గమనించాలి. తర్వాత క్షీణించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ సార్దిస్ పట్టణము సుసంపన్నమైన పట్టణముగా ఉంది ప్రియులరా. అనేకమైన ప్రాముఖ్యమైన రోడ్లు ఈ యొక్క సార్దిస్ పట్టణం గుండా వెళ్తున్నాయి. వాణిజ్య మార్గములు కలిగిన జంక్షన్లో ఈ పట్టణము ఉండటం ప్రత్యేకత. మరి క్రోయేసస్ కాలములో ఏషియా మైనర్లో ఈ యొక్క పట్టణములో మొదటిసారిగా ఇక్కడ అధునాతనమైన పైకము రోకలు మరి తయారు చేయడం ఇక్కడి నుంచే జరిగింది, గమనించాలి. మరి ఈ పట్టణానికి సులభమైన ధనం వస్తుంది. ఎందుకంటే ఈ పట్టణము గుండా ఎవరైనా వెళ్ళాలంటే ఈ యొక్క పట్టణానికి సుంకం కట్టాలి. కనుక సులభంగా వచ్చే ధనము, పట్టింపు లేని నైతిక వాతావరణము మరి వలన విశృంఖలముగా జీవించే వారిగా, విలాసవంతమైన జీవితాన్ని ప్రేమించే వారిగా, ఆనందాన్ని ప్రేమించే వారిగా చేసింది ఈ సార్దిస్ పట్టణాన్ని. ప్రియులరా గమనించాలి. కనుక సార్దిస్ పట్టణము క్షీణించిపోయింది, గమనించాలి. మరి యేసు ప్రభువు నేను మొదటిగా చెప్పిన విధముగా ప్రతి ఒక్క సంఘము గురించి వివరణలో ఒక క్రమం ఉంటుంది. ఒకటి ఏంటంటే పట్టణం యొక్క క్యారెక్టరు, తర్వాత ప్రభువు ఆ సంఘానికి ఏ విధముగా పరిచయం చేసుకున్నాడో, సంఘములో ఆయనకు తెలిసిందేంటి, తర్వాత సంఘములో ఆయనకి ఇష్టం లేనిదేంటి, సంఘము ఏ విధముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, తర్వాత ఆయన మాట అంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఆయన మాట వినకపోతే వచ్చే నష్టం ఏంటి, అంతేకాకుండా చివరిగా బహుమానం యొక్క వాగ్దానాలు మనం చూస్తాం ప్రియులరా. ఇది సాధారణంగా ఉండే క్రమము. మరి ఆ క్రమములో మనం చూసినట్లయితే మొదటగా మనము సార్దిస్ పట్టణము క్యారెక్టర్ చూసాము. మరి రెండోదిగా యేసుక్రీస్తు ఈ సంఘానికి ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో గమనిద్దాం. సంఘానికి ఆయన పరిచయం ఎలాగుంటుందంటే సంఘంలో ఉన్న ఆధ్యాత్మికత బట్టి ఉంటుంది, సంఘంలో ఉన్న భక్తి బట్టి మరి ప్రభువు ఆ విధముగా పరిచయం చేసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా అని ప్రభు సార్దిస్ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఆధ్యాత్మిక శక్తికి, అధికారానికి యజమానిగా తన పాత్రను తెలియజేసే పదాలను ఉపయోగించాడు ప్రభువు, గమనించాలి. మరి దేవుని 7 ఆత్మలు గలవాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు సంపూర్ణమైన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. మరి ఎంత సంపూర్ణత అంటే ఆయన సంఘానికి పరిశుద్ధాత్మను ఇచ్చేటంత సంపూర్ణతను కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు సంఘానికి జీవాన్ని ఇస్తాడు. మరి ఈ సంఘానికి జీవం అవసరమని ప్రభువు ఆయన పరిచయం చేసుకోవడం మనం చూస్తాం. 7 నక్షత్రములు సంఘములను తెలియజేస్తుంది ప్రియులరా. మరి ప్రకటన 1:20 చూసినట్లయితే 7 నక్షత్రములు సంఘముల యొక్క మరి దూతలు. ఒక్క వ్యక్తితో మాట్లాడట్లేదు ప్రభువు, ఆ వ్యక్తి ద్వారా సంఘం అంతటితో మాట్లాడుతున్నాడు, గమనించాలి. మరి ప్రభువు ఈ సంఘానికి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడని చెప్పు సంగతులేమనగా అని పరిచయం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తుకి మరి సంఘస్థుల గురించి తెలిసిందేంటి గమనిస్తే, నీ క్రియలు నేను ఎరుగుదును అన్ని సంఘాలకు చెప్పినట్టుగా నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది,
నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభువు. అది సంఘం గురించి చెప్పొచ్చు, వ్యక్తిగతంగా చెప్పొచ్చు. నీ క్రియలు నేను ఎరుగుదును. యేసుక్రీస్తు ప్రతి సంఘానికి చెప్పినట్లుగా సార్దీ సంఘానికి చెప్తున్నాడు. సంఘము ఎలాగుంది? సంఘము చేయుచున్నదేంటి? యేసుక్రీస్తుకి మరుగైనదే కాదు. సంఘస్థులకి మరుగై ఉండొచ్చు కానీ ప్రభువుకి మరుగైనది కాదు. ఎందుకంటే ప్రభువు సర్వజ్ఞాని అయిన దేవుడు, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ప్రియులారా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. యేసుక్రీస్తుకి సార్దీ సంఘానికి పేరు ఉన్నదని తెలుసు. ఈ సంఘము చూచినట్లయితే జీవిస్తున్నట్లు, కార్యకలాపాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మంచిది. ప్రతిరోజు ఏదో ఒక సమావేశం కలిగి బిజీగా ఉండే సంఘం ఇది. కమిటీస్ యొక్క కార్యకలాపాలు, ఆలోచన సభలు, సంఘం యొక్క పబ్లిసిటీతో కూడిన, ప్రమోషన్స్తో కూడిన, ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే సంఘం అండి ఇది. మరి నిరంతర కార్యకలాపములు గల సంఘముగా పేరు పొందిన సంఘము ఈ సార్దీ సంఘం. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే వైడ్ అవేక్ అండ్ గోయింగ్ కన్సర్న్ చర్చ్. వైడ్ అవేక్ అండ్ గోయింగ్ కన్సర్న్ చర్చ్. అది సంఘం యొక్క మరి ప్రభువుకు తెలిసింది. మరి యేసుక్రీస్తుకి సంఘములో ఇష్టం లేనిది ఏంటి? గమనిస్తే ప్రతి ఒక్కరికి ప్రభు, మన వ్యక్తిగతంగా విశ్వాస పరంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరిలో ప్రభువుకి తెలిసిందేంటి? తర్వాత ఆయనకు మరుగైంది ఏది లేదు. ఆయన హృదయాలు చూసే దేవుడు. మనుషులు పైరూపమే చూడగలరు, ప్రభువు హృదయాలు చూసే దేవుడు కనుక ఆయనకు తెలిసిందేంటి మనలో ఉంది. తర్వాత ఆయనకి ఇష్టం లేనిది ఏంటి కూడా ఉంటుంది. అలాగే ఈ సంఘంలో కూడా ప్రభువుకి ఇష్టం లేనిది ఉంది. ఏంటండి అంటే ఈ సంఘము చాలా మరి బిజీగా, కార్యకలాపాలతో బిజీగా ఉండే సంఘం ఇది. మరి ప్రభువుకి సంఘంలో ఇష్టం లేనిది ఉంది కూడా. ఏంటండి అది అంటే నీవు మృతుడవే అంటున్నాడు. సంఘ కార్యక్రమాల్లో నువ్వు చాలా బిజీగా ఉన్నావు నాకు తెలుసు, కానీ నీవు మృతుడవే, బట్ యు ఆర్ డెడ్ అంటున్నాడు ప్రభువు. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. మరి సంఘానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు సంఘ విశ్వాసులు ఎలాగున్నారో చూశాడు. చూసి నీవు మృతుడవే అని ప్రభువు అంటున్నాడు. ప్రియులరా, సంఘము కార్యక్రమాలతో బిజీగా ఉంది, కానీ ప్రభు ఏమన్నాడంటే అందరికీ ఏం తెలుసు అంటే చాలా బిజీ, మంచి చర్చ్ ఇది, ఆదర్శము కలిగిన చర్చ్ అనుకుంటారు, సంఘం అనుకుంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నీవు మృతుడివే అంటున్నాడు. గమనించాలి. సంఘము బయటికి మంచి పేరు ఉన్నప్పటికీ లోపల నిజమైన స్పిరిచువల్ క్యారెక్టర్ కలిగి ఉన్నదని గ్యారంటీ లేదంట. బయటికి మంచి పేరు ఉన్నప్పటికీ, అలాగే విశ్వాసులకు కూడా బయటికి మంచి పేరు ఉండొచ్చు. అది మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, మనకున్న టాలెంట్స్ బట్టి కావచ్చు, మంచి పేరు ఉండొచ్చు. కానీ స్పిరిచువల్ క్యారెక్టర్ కలిగి ఉందనే గ్యారంటీ లేదు ప్రియులరా. సంఘము బయటికి చక్కగా కనిపిస్తున్నప్పటికీ ఈ సంఘానికి సంఘస్థులు చనిపోయిన వారుగా ఉండడం యేసు చూశాడు. సంఘస్థులు బయటికి ఎలాగున్నారండి? చక్కగా కనిపిస్తున్నప్పటికీ సంఘస్థులు ఎలాగున్నారు? చనిపోయిన వారుగా ఉండడం యేసు చూశాడు. ప్రియులారా, ఈ సంఘానికి వ్రాయబడిన ఉత్తరంలో ప్రభువు ఈ సంఘాన్ని ప్రోత్సహించట్లేదు. ఎందుకండి? ఎందుకు ప్రోత్సహించట్లేదు? గమనిస్తే శ్రమలలో బలముగా ఉండమని కానీ, శ్రమలలో ధైర్యముగా ఉండమని కానీ, శ్రమలలో నిలబడి ఉండమని కానీ సభ్యులకు యేసు ప్రోత్సహించట్లేదు. అంతేకాకుండా తప్పుడు బోధకుల విషయంలో జాగ్రత్త అని యేసు సంఘాన్ని హెచ్చరించట్లేదు. ఎందుకు? ప్రభువు సంఘాన్ని ప్రోత్సహించట్లేదు, హెచ్చరించట్లేదు. ఎందుకండి? ప్రశ్న. ఎందుకంటే
సంఘము మృతి చెందినదే. సంఘస్థులు మృతి చెందారు. ప్రియులారా గమనించండి, చనిపోయినందువలన ఆధ్యాత్మికంగా సంఘస్థులందరూ చనిపోయారంట. క్రీస్తు యొక్క హెచ్చరికలు ఈ సంఘానికి లేవు. సాతాను యొక్క రాజ్యానికి సంఘము నుండి ఎటువంటి ప్రమాదము లేనందువలన, ఈ సంఘం నుండి సాతాను రాజ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు. సాతానుడు ఈ సంఘం మీద దాడి చేయనవసరము లేదు అని గుర్తించాలి. సంఘం వలన సాతాను రాజ్యానికి ప్రమాదం ఉంటేనే సంఘం మీద సాతానుడు దాడి చేస్తాడు. మరి వాడు దాడి చేయట్లేదంటే ఆ సంఘం వల్ల ప్రమాదం లేదు వాడి రాజ్యానికి. సార్దీ సంఘంలో శాంతి ఉంది. సార్దీ సంఘంలో ఏముందండి? శాంతి. కానీ సంఘము చనిపోవడం వలన వచ్చిన శాంతి అది ఎంత ప్రమాదకరమైన శాంతి, ఎంత ప్రమాదముతో కూడిన శాంతి. సంఘస్థులు ఆత్మీయంగా చనిపోయారంట. మరి అది ప్రభువుకి ఈ సంఘములో ఇష్టం లేనిది. మరి సార్దీ సంఘము ఏమి చేయాలని కోరుకుంటున్నాడు ప్రభువు? గమనిస్తే, జాగరూకుడివై ఉండము, బీ వాచ్ఫుల్. యేసుక్రీస్తు నుండి మొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే జాగరూకుడివై ఉండుము. కలిగి ఉన్న వాటిని పరీక్ష చేసుకోవాలి, కాపాడుకోవాలి, బలపరుచుకోవాలి, జాగరూకుడివై ఉండాలి. ఎందుకంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. క్రియలున్నాయి సంఘములో కానీ సంపూర్ణంగా లేవు. క్రియలున్నాయి కానీ సంపూర్ణంగా లేవు. విశ్వాసుల్లో కూడా క్రియలున్నాయి కానీ సంపూర్ణంగా లేవు. సంపూర్ణంగా లేకపోతే చనిపోయిన వారితో సమానం అంటున్నాడు ప్రభు. ప్రియమైన నిర్మలురా గమనించండి, మరి సార్దీ సంఘం యొక్క స్పిరిచువల్ కండిషన్ చెడ్డగా ఉన్నప్పటికీ నిరీక్షణ లేనిదిగా లేదు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉంది. సంఘములో ఆధ్యాత్మికంగా బలోపేతం చేయగలిగిన విషయాలు మిగిలి ఉన్నాయి. వాటిని బలోపేతం చేసుకోవాలి. మృతమైన సంఘాన్ని యేసు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. యేసు ప్రభువు మనల్ని విడిచి పెట్టలేదు. మనం మృతముగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికంగా మృతమైనప్పటికీ యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. ఆలస్యం అయినప్పటికీ చాలా ఆలస్యం కాలేదు. హల్లెలూయా. మనకి నిరీక్షణ ఉంది, ప్రభు ఉన్నాడు కనుక భయపడవలసిన అవసరము లేదు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటలేదు. ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నీ క్రియలు, నా క్రియలు, సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క క్రియలు, సంఘం యొక్క క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. మరి వారి పనులు ప్రస్తుతం ఉన్నప్పటికీ అవి దేవుని ప్రమాణాలకి తగినంతగా అనుగుణముగా లేవని ఈ వచనం హెచ్చరిస్తుంది. దేవునికి ప్రామాణికాలు ఉన్నాయి, దానికి తగినంతగా అనుగుణంగా లేవని ఈ వచనము హెచ్చరిస్తుంది. ప్రియులరా, సంఘములో పనులుంటే సరిపోదు. పనులు అన్నిటిలో దేవునికి కొన్ని నిర్దిష్ట ఉద్దేశాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి చేసే పనులు హృదయపూర్వకంగా చేయాలి. హృదయపూర్వకంగా చేయాలి. దేవుని ముందు పరిపూర్ణమైనవిగా చూపించే విధంగా చేయాలంట. ప్రియులారా గమనించాలి, చేసే పనులు హృదయపూర్వకంగా చేయాలి. అంతేకాకుండా దేవుని ముందు పరిపూర్ణమైనవిగా చూపించే విధముగా చేయాలి. ప్రియులారా, నీవెలాగూ ఉపదేశము పొందితేవో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందు. ప్రభు చెప్తున్నాడు, హెచ్చరిక. నీవెలాగూ ఉపదేశం పొందావో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని గైకొనుచు మారు మనస్సు పొందాలి. చేయవలసిందేంటి? పశ్చాత్తాపడాలి. ప్రియులారా, దేవుని వాక్యం మొదటిగా
ఏ విధముగా విన్నారో, స్వీకరించారో, సువార్త యొక్క అధికారానికి, అపోస్తుల సిద్ధాంతానికి జీవితాలను తిప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్రీస్తు ప్రేమలో ఎదగాలి. క్రీస్తు ప్రేమలో మన వేరులు లోతుగా వెళ్ళి క్రీస్తు ప్రేమలోంచి మనకి శక్తి రావాలి. ఆ శక్తి మనకు బలం ఇస్తుంది, స్థిరత్వం ఇస్తుంది. ప్రియులారా, ఎందుకండి ఆ బలము స్థిరత్వం అంటే, ఈ లోకములో ఎన్నో ఎదురుగాలులు, ఎన్నో తుఫాన్లు, ఎన్నో అనుకోని, ఎదురు చూడని ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవుడిగా ఈ లోకములో క్రైస్తవ జీవిత ప్రయాణములో దేవుని కొరకు నిలబడాలంటే దేవుని శక్తి ఉండాలి, బలం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ప్రియులారా, గమనించండి. మరి తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి చేయుచున్నది. హల్లెలూయా. మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని మనము దాన్ని అంగీకరించాం. గమనించాలి, ఆ వాక్యమే విశ్వాసులైన మనలో కార్యసిద్ధి చేయుచున్నది. ప్రియులరా, కనుక నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వస్తానంటున్నాడు. ఒకవేళ ప్రభువు చెప్పాడు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, జాగరూకుడివై ఉండు అన్నాడు, నేను ఉండను అంటే ప్రభువు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, నేను దొంగ వలె వస్తాను. దేవుళ్లాగా మనకు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు, దొంగ వలె వస్తే అది. ప్రియులరా, జాగరూకులుగా లేకపోతే వచ్చే ప్రమాదం గురించి ప్రభువు హెచ్చరిస్తున్నాడు. జాగరూకులుగా ఉండండి అనే దేవుని ఆజ్ఞను మరిస్తే, ప్రక్కన పెడితే వారి పైకి ఊహించని సమయములో దొంగ వలె వస్తానని హెచ్చరిస్తున్నాడు. ప్రియులరా, ఎస్ పక్కన పెడితే, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తే, మనం పనుల్లో బిజీ అయిపోతే, మన వ్యాపారాల్లో బిజీ అయిపోయి దేవుని హెచ్చరికలను పక్కన పెడితే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్తే, అయితే తమ వస్త్రములను పవిత్రపరుచుకొనిన కొందరు సార్దీ సంఘములో నీ యొద్ద ఉన్నారు అంటున్నాడు. కొందరట వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు ఉన్నారంట. మృతమైన సార్దీ సంఘ క్రైస్తవుల్లో కూడా విశ్వాసులైన శేషం ఉన్నారంట. ప్రియులరా, ఎంత సంతోషకరమైన విషయం అండి. సంఘమంతా మృతులున్నారంట, కానీ అందులో కూడా విశ్వాసులు ఉన్నారంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్, ఎక్కడైనా ఆయన బిడ్డలు ఉంటారండి. ఆ బిడ్డల్లో మనం ఉన్నామా లేదా అని మనం జాగ్రత్తగా ప్రతిరోజు మరి భక్తి చేయాలి. ఈ యొక్క సార్దీస్ పట్టణములో పాపములో చేరిన తమకు తాము అపవిత్రపరచుకోనని క్రైస్తవులు ఉండడం విశేషమైనది. పట్టణం అంతా పాపముతో నిండబడింది. సంఘస్థులందరూ మృతమై ఉన్నారు. కానీ అందులో కొంతమంది మరి క్రైస్తవులు మరి అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా ఉన్నారటండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పాపము దిగంబరత్వాన్ని సూచిస్తే, పవిత్రత తెల్లని వస్త్రాలని సూచిస్తుంది. పాపం మనలో ఉంటే ఆధ్యాత్మికంగా దిగంబరులమే. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారండి? ఆదికాండం 3:10 చూస్తాం. మరి పవిత్రత తెల్లని వస్త్రములకు సూచిస్తుంది గనుక పాపం మనలో ఉంటే దిగంబరులుగా ఉంటాం, పవిత్రత పరిశుద్ధంగా ఉంటే తెల్లని వస్త్రములు మనకుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా
సంచరించెదరు. యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు, పరిశుద్ధులకు పవిత్రులైన వారికి ఆయనతో నడుస్తారట. యేసుక్రీస్తు వాగ్దానం, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే ఆయనతో నడుస్తారంట. ఇది హానోకు యొక్క దేవునితో సన్నిహిత సహవాసము, స్నేహము తెలియజేస్తుంది. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ప్రభువుని వెంబడించే వారికి ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే, అటువంటి మనసు గల వారికి వాగ్దానం ఏమిటంటే, మత్తయి సువార్త 5:8 చూసినట్లయితే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంతేకాకుండా దేవునితో నడిచెదరు. హల్లెలూయా. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూడటమే కాకుండా దేవునితో నడిచెదరు, దేవునితో జీవిస్తారు. నిత్యత్వంలో కూడా ఇక్కడ ఎక్కడైనా సరే దేవుణ్ణి కలిగి ఉంటారు. ప్రియులరా, గమనించండి, బహుమానం యొక్క వాగ్దానము ఏంటండి? బహుమానం యొక్క వాగ్దానము, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతనికి పేరంత మాత్రమును తుడిచిపెట్టక. దీని ద్వారా మనం చూసినట్లయితే, జయించువానికి పరలోక పట్టణ పౌరసత్వము హామీ ఇవ్వబడింది. హల్లెలూయా. జయించువానికి, ఎవరైతే జయిస్తారో, పరలోక పట్టణ పౌరసత్వము హామీగా ఇవ్వబడిందంట. జీవగ్రంథం ఉంది. తీర్పు దినమున అది విప్పబడుతుంది, చదవబడుతుంది. దీని అర్థం ఏంటంటే, ఇది నిజము, చదవబడుతుంది. ఏంటి? జీవగ్రంథము. గమనించాలి, అక్కడి జీవగ్రంథం ఉంది, అది నిర్ణయిస్తుందంట మనం పరలోకముకి వెళ్ళాలా, నరకంలోకి వెళ్ళాలా. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ జీవగ్రంథము చాలా ముఖ్యమైనది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రియులరా, ఒకవేళ ఇక్కడ ఎలాగున్నామో తెలియదు కానీ చనిపోయిన తర్వాత జీవగ్రంథంలో మన పేరు లేనట్లయితే, ఉంటే హల్లెలూయా, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుందామా? ఇక్కడే ఉన్నట్టుగా మన జీవితాలను మార్చుకుందామా? ప్రియులరా, అక్కడికి వెళ్ళి ఉందా లేదా ప్రభువా ముందు చెప్పి అంటామా? లేదా ఇక్కడే జీవగ్రంథంలో పేరున్నట్టు జీవిద్దామా? నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుందును అంటున్నాడు ప్రభు. జయించువాని యొక్క పేరు తండ్రి ఎదుటను, దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాడంట. ఆశ్చర్యకరమైన అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, మనము యేసుని అంగీకరించడం ముఖ్యమైతే, యేసు మనల్ని అంగీకరిస్తున్నాడో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకోవాలా, తండ్రి ఎదుట, దూతల ఎదుట మన పేర్లు. ఎవరి పేర్లు ఒప్పుకుంటాడంటే, జయించువాని యొక్క పేరే. మీరు ఎవరైనా అవ్వచ్చు, ఇక్కడ ఎంత మంచి పేరు ఉండొచ్చు, ఎంత మీ స్థితి ఎంత హై లెవెల్లో ఉండొచ్చు, కానీ అక్కడ ప్రభువు కానీ మన పేరు తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుటను పేరు ప్రభువు ఒప్పుకోవాలి. అలాగే ఇక్కడే జీవించాలి. మరణం ముందే, మరణించిన తర్వాత ఏం లేదండి, మరణించక ముందే మనము భక్తి చేయాలి. తర్వాత సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. అందరికీ సందేశం ఏంటంటే, సార్థి సంఘానికి ఆత్మ చెప్పేది మనం అందరం వినాలి. ఆధ్యాత్మికమైన మరణం వైపు జారిపోవడం చాలా సులువు. ప్రియులారా, ప్రత్యేకించి మీకు మంచి పేరు ఉండొచ్చు, చనిపోయిన స్థితిలో ఉన్న సంఘానికి నిరీక్షణ ఉంది. ఎందుకంటే
చనిపోయిన వారిని ఎలాగా బ్రతికించాలో యేసు ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. చనిపోయిన వారిని ఎలాగా బ్రతికించాలో కనుక ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది. కాకపోతే మారు మనసు పొందాలి, ప్రభువును హృదయంలోకి ఆహ్వానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కళ్ళు మూయక ముందే మన జీవితాలను సెట్ చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడే పశ్చాత్తాపడాలి, ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించాలి. సార్దీస్ మనకు బోధిస్తుంది ఏంటి? మన విజయాల గురించి జాగ్రత్త వహించాలి. ఒకవేళ మనకు విజయాలు వస్తున్నాయి అనుకోండి, జాగ్రత్త వహించాలి. మనం బలమైన పాయింట్స్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బలమైన పాయింట్స్ ఉంటాయి, దానిలో జాగ్రత్తగా ఉండాలి. నేను అలాంటి పనిని చేయను అన్న విషయంలో మనము జాగరూకులుగా ఉండాలి. వాళ్ళు చేశారండి, నేను మాత్రం అలాంటి పని చేయను అన్న పాయింట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 1 కొరింథీయులు 10:12. తాను నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా వినండి. ఒక పాయింట్ చెప్పి నేను ఈ సంఘాన్ని నేను ముగిస్తాను. సంఘములో ఒక్క వ్యక్తి కానీ చెడ్డ వ్యక్తి ఉంటే, ఒక్క వ్యక్తి సంఘములో చెడ్డోడుంటే ఆ సంఘమంతా మృతమైపోద్దట. 1 man can lose me a battle. ఒక చెడిపోయిన అవిధేయుడైన క్రైస్తవుడు ద్వారా సంఘము యుద్ధములో ఓడిపోగలదు. ఎలాగండి? ఒక వ్యక్తి అవిశ్వాసిగా ఉంటే సంఘం అంతా ఓడిపోద్దా? ఎలాగది అంటే, ఒక విశ్వాసి తన సొంత స్పిరిచువల్ విషయంలో ఫెయిల్ అయితే అతను ఏం చేస్తాడంటే ఇతరులను అదే పాపంలోకి నడిపిస్తాడు. ఒక పాప ఉన్నాడు అనుకోండి, సంఘంలో ఆధ్యాత్మికంగా చనిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే తక్కిన వాళ్ళు కూడా వాడు పాపంలోకి లాగుతాడు. ఇతర సంఘస్థుల్లో అటువంటి స్వభావం కలిగి ఉండడానికి పూనుకుంటాడు అంటాడు. ఫైనల్గా ఏంటంటే యుద్ధము ఓడిపోద్ది, సంఘము చనిపోద్ది. ఒక్క విశ్వాసి చెడ్డోడున్నా సంఘం అంతా పాడైపోద్దట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితులండి, గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్దీస్ సంఘానికి ప్రభువు చెప్పినట్లుగా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. తన వస్త్రములను అపవిత్రపరచుకొనకుండా జయించు వారికి తెల్లని వస్త్రములు ధరించి ప్రభువుతో కూడా సంచరించెదరు. తన వస్త్రములు అపవిత్రపరచుకోకుండా మనం ఉంటే జయించువారు తెల్లని వస్త్రములు ప్రభు ఇస్తారంట, ప్రభువుతో కూడా సంచరిస్తారట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధముగా జీవించాలో ఈ సార్దీస్ సంఘము ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం.